ఆ జిల్లాలో ఒకప్పుడు సీనియర్ పొలిటీషియన్ గా అధికారం పదవులతో కీ రోల్ పోషించిన ఆ నేత పార్టీ ఫిరాయింపులకు పాల్పడి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండడంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు ఇంతకీ ఎవరా నేత? ప్రస్తుత పాలిటిక్స్ లో ఇమడలేక దూరంగానే ఉంటారా, లేక టైం చూసి రంగంలోకి దిగుతారా? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కదిరి బాబురావు పేరు ఒకప్పుడు చాలా బలంగా వినిపించేది. సినిమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత ఆప్తుడిగా, నమ్మకమైన స్నేహితుడిగా బాబురావుకు పసుపు జెండా కింద ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. బాలకృష్ణ పర్సనల్ రికమెండేషన్తోనే 2009 సార్వత్రిక ఎన్నికల్లో కదిరి బాబురావుకు కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ దక్కింది. కానీ అప్పట్లో నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో జరిగిన కొన్ని సాంకేతిక పొరపాట్ల వల్ల బాబురావు ఎన్నికల రేసు నుండి కంప్లీట్గా అనర్హుడిగా ప్రకటించబడ్డారు. నాడు ఈ వివాదం టోటల్ స్టేట్ పాలిటిక్స్లోనే ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే అధైర్యపడకుండా గ్రౌండ్లో ఉన్న బాబురావుకు మళ్లీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కనిగిరి టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లెక్కిన బాబురావు అప్పటి నుండి 2019 వరకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో అన్నీ తానే నడిపించిన మోస్ట్ పవర్ఫుల్ సీనియర్ లీడర్గా చక్రం తిప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రకాశం జిల్లాలో మారిన క్లిష్టమైన పొలిటికల్ ఈక్వేషన్ల వల్ల కదిరి బాబురావు తన సొంత సీటును కనిగిరిని వదులుకొని దర్శి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వల్ల ప్రత్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో బాబురావు పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అటు తాను ఓడిపోవడం, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవర్ కోల్పోవడంతో బాబురావు ఓపిక నశించింది. అధికార పార్టీ అండదండలు ఉంటేనే తన సామ్రాజ్యాన్ని కనిగిరిలో తన పట్టును కాపాడుకోగలననే భ్రమతో 2020 మార్చి 10వ తేదీన తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కష్టకాలంలో పార్టీని వీడి నమ్మకద్రోహం చేసి వెళ్లిన నేతగా కదిరి బాబురావుపై నాడు తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తల నుండి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే వైసీపీలోకి వెళితే కనిగిరిలో మళ్లీ తన హవా సాగుతోందని ఆశపడిన బాబురావుకు ఆదిలోనే ఒక పెద్ద పొలిటికల్ ట్విస్ట్ ఎదురైంది. వైసీపీలో చేరిన మరుసటి రోజు నుండే నాటి కనిగిరి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కదిరి బాబురావుకు నియోజకవర్గంలో కంప్లీట్గా చెక్ పెట్టేశారు. కనిగిరి వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కానీ, అఫీషియల్ ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో కానీ ఎక్కడా కదిరి బాబురావు ప్రమేయం లేకుండా బుర్రా మధుసూదన్ తన వర్గంతో అడుగడుగునా చెక్ పెడుతూ వచ్చారు. దీంతో వైసీపీలో చేరిన బాబురావుకు ఆ పార్టీలో కనీస గుర్తింపు కానీ, సముచిత గౌరవం కానీ దక్కలేదు. ఆఖరికి నియోజకవర్గంలోని వైసీపీ సామాన్య కార్యకర్తలు కూడా పెద్ద ఆయన్ను కనీసం లీడర్గా గుర్తించకపోవడంతో బాబురావుకు తీవ్ర నిరాశ ఎదురైంది. పార్టీ అన్ని వ్యవహారాల నుండి తనను దూరం పెట్టడంతో అటు సొంతగూడు తెలుగుదేశం పార్టీని కోల్పోయి ఇటు వైసీపీలో ఇమడలేక బాబురావు పరిస్థితి కంప్లీట్గా రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. ఈ అవమానాలు భరించలేక ఆయన గత కొంతకాలంగా వైసీపీ యాక్టివిటీస్కి కూడా కంప్లీట్గా దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో కదిరి బాబురావు క్యాంపులో మళ్లీ ఆశలు చిగురించాయి. తనకున్న పాత పరిచయాలతో నందమూరి బాలకృష్ణతో ఉన్న పాత స్నేహాన్ని వాడుకొని మళ్లీ పసుపు తీర్థం పుచ్చుకొని తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వాలని బాబురావు తెరవెనక గట్టిగానే పావులు కదిపారనే ప్రచారం జరుగుతోంది. కానీ కష్టకాలంలో పార్టీ జెండాను రోడ్డున పడేసి వెళ్లిన కదిరి బాబురావును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ కనిగిరి, దర్శి నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ క్యాడర్ కంప్లీట్గా తిరుగుబాటు జెండా ఎగరేసింది. బాబురావు రీఎంట్రీ ఇస్తే తాము సహించేదే లేదంటూ తేల్చి చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మరోవైపు అమరావతి నుండి కూడా బాబురావుకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదట. దీంతో అటు వెళ్లలేక ఇటు ఉండలేక బాబురావు పొలిటికల్ కెరీర్ ఇప్పుడు కంప్లీట్గా అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం కనిగిరి పాలిటిక్స్లో కదిరి బాబురావు సైలెంట్గా ఉంటున్నారు. యాక్టివ్ పాలిటిక్స్కు కంప్లీట్గా దూరంగా ఉన్న ఆయన వచ్చే స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎన్నికల ముంగిట తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం మళ్లీ ఏమైనా సాహసాలు చేస్తారా, లేక ఈ రాజకీయాలు మనకెందుకులే అనుకుని కంప్లీట్గా పాలిటిక్స్కి గుడ్ బై చెప్పేస్తారా? బాబురావు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ప్రకాశం జిల్లాలో కదిరి బాబురావు తీసుకున్న ఆనాటి జంపింగ్ పొలిటికల్ డెసిషన్ నేడు ఆయన సుదీర్ఘ కెరియర్ను క్లోజ్ చేసే స్థాయికి తెచ్చేసింది.
మరి పెద్దాయన తన అంతర్గత మౌనాన్ని వీడి ఎప్పుడు క్లారిటీ ఇస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.